నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు హైఫైనెట్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చే నెలాఖరి జీతం 2 రోజుల్లో ఖర్చు అయిపోతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ ఖర్చు అయిపోయే విషయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు అయిపోయింది అనేది చాలామంది ఆలోచిస్తారు. అందుకని చెప్పేసి మనకు వచ్చే డబ్బుల్ని బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా బడ్జెట్ ప్లానింగ్లో చాలామంది కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం కాక మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మళ్ళీ వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంపాదించే డబ్బుని ఎక్కడ ఖర్చు అవుతుందో, ఎలా ఖర్చు అవుతుందో, ఎందుకు ఖర్చు అవుతుందో తెలుసుకోకుండానే అందరూ ఖర్చు చేస్తూ ఉంటారు. బడ్జెట్ ప్లానింగ్లో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మనం పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా మనం ఒక నోట్బుక్లో రాసి పెట్టుకుంటూ ఉండాలి. ప్రతి ఖర్చు కూడా నోట్బుక్లో రాసి పెట్టుకున్న తర్వాత ఆ ఖర్చు పెట్టిన విధానాన్ని మనం ప్రతి నెల కూడా లేదా ప్రతి వారం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఖర్చులు ఏదైతే ఉన్నాయో ఆ ఖర్చుల్ని ఒకసారి మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం రాయిగానే సరిపోదు, ఎక్కడ డబ్బులు వెళ్ళిపోతున్నాయో అని కూడా మనం పరిశీలిస్తూ కూర్చోవాలి. అప్పుడే మన డబ్బు అనేది మనం సేవ్ చేసుకోగలం, మన ఖర్చు అనేది మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా 50, 30, 20 అనే రూల్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అవసరాలకి 50% మనకు వచ్చే జీతంలో మనం ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. 30% ఏమో మన కోరికలకి, అంటే సినిమాలకో, షికార్లకో, ఫ్యామిలీతో బయటకి షాపింగ్ మాల్కో ఇలాంటి వాటికి మన జీతం నుంచి ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. 20% ఏమో సేవింగ్స్ రూపంలో మనం దాచిపెట్టుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా 50, 30, 20 అనే రూల్ పాటించినట్లయితే వాళ్ళు ఫైనాన్షియల్గా దృఢంగా ఉండటం జరుగుతుంది. తర్వాత ఈ 50, 30, 20 అనే రూల్లో 50% అవసరాలు ఖర్చు అయిపోతూ ఉంటుంది. 30% ఈ 30% అంటే కోరికలు. తర్వాత 20% ఆఫ్ సేవింగ్స్. ఈ సేవింగ్స్ విషయంలో చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ముందుగానే మీ సేవింగ్స్ని ఆటోమేటిక్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే జీతం మీ అకౌంట్కి పడుతుందో అప్పుడే ఆటోమేటిక్గా ఆ జీతం నుంచి 20% ఆఫ్ సేవింగ్స్ ఆటోమేటిక్గా సేవింగ్స్ ఫండ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అది మీరు సెట్ చేసుకోండి. సేవింగ్స్ పోను మిగతా ఖర్చులు ఏమైనా ఉంటే చేసుకోండి. మనం ఎమర్జెన్సీ ఫండ్గా 3 నెలలకు సరిపడా డబ్బు అనేది మనం దాచిపెట్టుకోవాలి. అంటే 3 నెలలకు ఖర్చు అయ్యే డబ్బు మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచుకోవాలి. అప్పుడే మనకి మెడికల్ ఇష్యూ అయినా కానీ, జాబ్ లాస్ అయినా కానీ మనం కొంత టెన్షన్ పడకుండా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మీ ఓన్గా మీ బడ్జెట్ ప్లాన్ సెట్ చేసుకోండి, మీ డబ్బుని సేవ్ చేసుకోండి. బడ్జెట్ అనేది కేవలం డబ్బు తగ్గించుకోవటమే కాదు, అది ఆర్థికంగా భవిష్యత్తుని కాపాడుకోవటమే. ఇది కేవలం ఖర్చులను తగ్గించడమే కాదు, ఇది మన జీవితాన్ని, సమయాన్ని, శక్తిని పరిమితం చేయడం కూడా. వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మీ అభిప్రాయానికి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు హైఫైనెట్స్ ఛానల్. వెల్కమ్.